గత 5 ఏళ్లుగా 2018 నుండి 2025 వరకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు మరియు పలు వేతన బిల్లులు చివరకు మోక్షం పొందాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి యొక్క బకాయిల వివరాలను వారి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు సాగుతుంది ప్రభుత్వం. క్రిస్మస్ పండుగకు ముందే కొన్ని కీలక బిల్లుల మొత్తాలు ఉద్యోగుల ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో ఆనంద వాతావరణం నెలకొల్పింది. ఇక రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 60 నెలల డిఏ బకాయిలు పూర్తిగా చెల్లించారు. గత వైకాపా హయాంలో ఈ బకాయిలను ఇచ్చినట్లు చూపించి జీతాల నుంచి అదనపు పన్ను మినహాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం ఉద్యోగుల న్యాయం కోసం ముందడుగు వేసి వారి హక్కుగా ఉన్న బకాయిలను సూటిగా నగదు రూపంలో చెల్లించింది. మొత్తం 4 కోట్ల రూపాయలు సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలో జమ చేయబడ్డాయి. ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఇతర సిపిఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గత వైకాపా పాలనలో అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 మే 10న సచివాలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా తర్వాతే కొంతమంది ఉద్యోగులకు బకాయిలు చెల్లించబడ్డాయి. ప్రభుత్వం స్వయంగా ముందడుగు వేయకుండా ఉద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పడం గత ప్రభుత్వ వైకల్యంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జూలై 2018 డిఏ ఇది 2021 జనవరిలో జీతంతో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది. కానీ బకాయిలను మాత్రం వదిలేసింది. అలాగే 2019 జనవరి డిఏ ఇది 2021 జూలై జీతంతో కలిపి చెల్లించారు. కానీ దాని ముందు ఉన్న బకాయిలను చెల్లించలేదు. మొత్తం 60 నెలల బకాయిలు ఈ 2 డిఏల ద్వారా పేరుకుపోయాయి. ఇక సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు 90% నగదు రూపంలో వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. గత వైకాపా ప్రభుత్వం వీటిని పీఎఫ్ లేదా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చూపి వెనక్కి తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇతర ఉద్యోగుల బకాయిలు పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేయాల్సినప్పటికీ వారు కూడా పూర్తిగా పొందలేకపోయారు. అలాగే గత వైకాపా ప్రభుత్వం కరోనా కారణంగా జనవరి 2020, జూలై 2021 జనవరి డిఎల్ను ఫ్రీజ్ చేసి నిలిపేసింది. అప్పటి నుంచి 2021 జూలై డిఎల్ కూడా పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇక కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకొని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన అన్ని బకాయిలను దశల వారీగా క్లియర్ చేస్తూ ముందుకు సాగుతుంది. సకాలంలో జీతాలు, సిపిఎస్ వాటాలు, ప్రతి నెల చెల్లింపు, బకాయిల పరిష్కారం ఇవన్నీ ఇప్పుడు వాస్తవం అవుతున్నాయి. ఇకపై ఉద్యోగులు 1వ తేదీన జీతం పొందుతారు. పెండింగ్ బకాయిలు కూడా క్రమంగా వారి వారి ఖాతాలో జమ అవుతాయి.